శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీవా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషంగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టతను, ఆయన విశిష్టతను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. అయితే అవసరతను బట్టి గత కొన్ని వారాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానాల గురించి మనం కొంత ఆలోచన చేశాం. పునరుద్ధానటువంటి ప్రభువు అడిగినటువంటి ప్రశ్నల ద్వారా ఆయన సజీవుడుగా తను తాను కనపరుచుకొని ఏ విధంగా అనేకమైన ప్రశ్నల ద్వారా వారి సందేహాలను తీర్చాడు, వారికి భరోసా ఇచ్చాడు, వారికి నిరీక్షణ ఇచ్చాడు, వారితో పాటు నడిచాడు, తన గురించినటువంటి అనేక విషయాలు జ్ఞాపకం చేశాడు అని మనము గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. మనం తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ధ్యానాలు మనము కొనసాగిస్తాము. ప్రత్యేకంగా యోహాను సువార్త నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు, ఆయన ప్రత్యేకత ఏమిటి, ఎందుకు ఆయన అసమానుడు, ఆయన ప్రత్యేకమైన వాడు అనే విషయాలను మనము ఆయా కోణాల్లో ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. గత వారాల్లో మనము ఆదియందు వాక్యము, వాక్యము అంటే ఏంటో కొంత ధ్యానం చేశాము. అలానే ఆయన సృష్టికర్త, ఆయన లేకుండా ఏది కలుగలేదు అనే మాట జ్ఞాపకము చేసుకున్నాము. ఆయన జీవము, అది వెలుగు అని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాము. అదే సమయంలో ఆయన గురించినటువంటి సాక్ష్యాలు, అనేకమైనటువంటి సాక్ష్యాలు, ఈయన దేవుని కుమారుడు అంటానికి ఆయన ప్రత్యక్షంగా ఆయనతో పాటు ఉండి ఆయన గురించినట్టు చెప్పినటువంటి సాక్ష్యాలు మనం కొన్ని ధ్యానం చేశాము. అదే సమయంలో ఆయన యొక్క విశేషణాలు, ఆయన మన మధ్య ఉన్నాడు అని యోహాను గారు ఎటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాడో అది మనం కొంత జ్ఞాపకం చేసుకున్నాము. ఒకవేళ ఆసక్తి ఉన్నవారు ఆ ముందు ధ్యానాలను ఒకవేళ వింటే అది కొంత మేలుకరంగా ఉంటుంది అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ సమయంలో ఒక మాట బాగా అర్థం చేసుకోనండి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి స్పష్టమైనటువంటి అవగాహన, సరి అయినటువంటి అవగాహన లేకపోతే అది ఆత్మీయ జీవితానికి నష్టము, క్రైస్తత్వానికి పునాది, అలానే ఆత్మీయ జీవితానికి పునాది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండటము చాలా ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని నేను మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తుని గురించినటువంటి ధ్యానం, యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ఆయన ఎవరు, ఆయన ప్రత్యేకత ఏమిటి అనేది సరిగా అర్థం చేసుకుంటే మనము బండ మీద కట్టినట్టుగా ప్రతి పరిస్థితుల్లో కూడా అనేకమైనటువంటి తప్పుడు అభిప్రాయాలు, అపార్థాలు, అనేక అనవసరమైనటువంటి అనుమానం కలిగించేటువంటి ప్రశ్నల నుండి తొలగిపోకుండా, మనము గందరగోళం కాకుండా స్థిరంగా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి బైబిల్లో ఏం రాయబడి ఉందో దాని స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానం చేస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను.
తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ఈ 14వ వచనంలో మొదటి భాగాన్ని మనము ఆలోచన చేస్తాము. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను అన్నాడు. ఆ వాక్యము అంటున్నప్పుడు యోహాను గారు మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఆ వాక్యము ఎవరో, ఆ వాక్యం యొక్క విశేషణం ఏమిటో, ఆ వాక్యం యొక్క ప్రత్యేకత ఏమిటో వివరించాడు. ఆ వాక్యము ఇటర్నల్, నిత్యుడు, నిత్యమైన వాక్యము. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఒక పేరుల్లో ఏమిటంటే ఆయన వాక్యమై ఉన్నవాడు, దేవుని వాక్కుగా ఉన్నాడు. ఆరంభము కాకముందే ఆది అందే ఆయన ఉన్నాడు. ఆయన నిత్యుడు, ఆది అంతములు లేనివాడు అనేటువంటి మాట, మార్పు లేనివాడు అనేటువంటి మాట మనము జ్ఞాపం చేసుకున్నాం. కాబట్టి ఆయన వాక్యము ఆది యందు ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు అనే మాట యోహాను గారు ఆల్రెడీ మొదటి వచనంలోనే ఈ వాక్యం యొక్క ప్రత్యేకత చెప్పాడు. ఆయన నిత్యమైన వాక్యము, సృష్టికర్త అయిన వాడు, ఆయన లేకుండా ఏది కలుగలేదు అన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను అన్నాడు. ఈ వాక్యము ఆదియందు నిత్యుడు, ఈ వాక్యము దేవుడు, ఈ వాక్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృష్టికర్త అనేటువంటి విషయాలు, ఆయన స్వయంభవుడు, దేవుని యొద్ద ఉండెను అనేటువంటి మాటలో ఆయన స్వయంభవుడు అనేటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు, ఆయనే జీవము, ఆయనే వెలుగు అనేటువంటి విషయాలు యోహాను గారు ప్రారంభములో చెప్పాడు. ఆయన నిత్యుడు, ఆయన సృష్టికర్త, ఆయన స్వయంభవుడు, ఆయన జీవము గలవాడు, ఆయన వెలుగై ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని చెప్పిన తర్వాత అటువంటి నిత్యుడు, అటువంటి సృష్టికర్త, జీవాధిపతి, అనంతుడు, అదృశ్యుడు, మహిమలో ఉండేటువంటి ఆయన ఇప్పుడు యోహాను గారు 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి అన్నాడు. అంటే ఆ నిత్యుడైన వాడు, దేవుడైన వాడు, అలానే సృష్టికర్త, జీవాధిపతి, వెలుగై ఉన్నవాడు, ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి ఆయన శరీరధారి అయ్యాడు. ఆ వాక్యము శరీరధారి అయ్యాడు అని 14వ వచనంలో చెప్తున్నాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం మొత్తంలో కూడా దేవుని యొక్క ప్రణాళికలో కూడా, మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం, ప్రాముఖ్యమైనటువంటి ఏదైనా ఉంది అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమై ఉన్నవాడు, ఆయన శరీరధారి అయ్యాడు. ఇంగ్లీష్లో బికేమ్ ఫ్లెష్ అన్నాడు. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అన్నాడు. ఇది సరిగా అర్థం చేసుకోవాలి. ధారి, ధరించుకొనుట, శరీరధారి అవుట, బికేమ్ ఫ్లెష్ అంటే అర్థం ఏంటిది అనేది సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అంటే ఏదో పూర్తిగా ఒక రూపం నుండి మరొక రూపానికి మార్చుకొనటమా? కాదు. అవతారం కాదు. అంటే ఒక రూపాన్ని నుండి మరొక రూపానికి ఏదో మార్చుకున్నట్టుగా కాదు. ఇక్కడ శరీరధారి అనేది మనకు సరిగా అర్థం కావాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందనంతగా అనగా శిలువ మరణం పొందనంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ శరీరధారి అవటము బికేమ్ ఫ్లెష్ అంటే మరికొంత వివరణ అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. దాని యొక్క అర్థం ఏమిటంటే ఆయన వాక్యమై ఉన్నవాడు ఏదో వాక్యము కాకుండా శరీరధారి అవటం కాదు. వాక్యమై ఉన్నవాడు వాక్యమైనే ఉన్నవాడు అంటే ఆయన నిత్యుడు, ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన జీవాధిపతి, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. ఏ దైవ లక్షణములు దేవుడుగా ఉన్నాడో అది ఆ స్వరూపాన్ని కలిగి ఉండి దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అంటే దాన్ని నేను విడిచిపెట్టకూడదు ఇంకా అదే అని అనుకోకుండా ఏం చేశాడు అంటే ఆయన ధరించుకున్నాడు. టేకింగ్ ద ఫామ్. చూడండి, ఒక మంచి మాట అన్నాడు ఇంగ్లీష్లో. టేకింగ్ ద ఫామ్ అంటే ధరించుకొనుట. తను దాసుని స్వరూపము ధరించుకొనుట. ఒకదాన్ని ధరించుకున్నాడు. ఏమి ధరించుకున్నాడు అంటే కమింగ్ ఇన్ లైక్నెస్ ఆఫ్ మెన్ అన్నాడు. అంటే మానవ పోలిక, మనుష్యుని పోలికగా ఈ లోకానికి రావటానికి ఆయన ఒక మానవ స్వరూపాన్ని, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. అంటే శరీరధారి అవటము అంటే దైవత్వాన్ని ప్రక్కన పెట్టం కాదు, దైవత్వాన్ని మార్చుకొనుట కాదు. ఆ దైవత్వము మీద ఆయన శరీరాన్ని, దాసుని స్వరూపాన్ని, మరొక దాన్ని ధరించుకున్నాడు. ఇప్పుడు ఈ విధంగా మనము వర్షానికి లోపల ఒక బ్రష్ నాకు ఉంది, అది నేనేమి విడిచిపెట్టలేదు. వర్షం పడుతుంది కాబట్టి ఆ వర్షాన్ని కొరకు నేను మరొకటి పైన ధరించుకున్నాను. దాని అర్థము నా లోపల వేరేది ఇంకేమీ లేదు అని కాదు. నేను ఏ వస్త్రాలు ధరించుకున్నానో అది అట్లనే ఉన్నవి. కానీ ఈ వర్షం కొరకు నేను పైన ఈ రెయిన్ కోట్ లాంటిది ఈ విధంగా ధరించుకున్నాను. ఆయన రిక్తునిగా చేసుకొనటము అంటే అర్థం ఏంటంటే ఏదైతే ఆ దైవ స్వరూపము మానవుడు చూడలేనటువంటి ఆ మహిమ ఏదైతే ఉందో దాన్ని లేదు అన్నట్టుగా, అవసరం లేదు అన్నట్టుగా, ప్రభావము లేదు అన్నట్టుగా దాని మీద ఆయన ఈ మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడు. కాబట్టి శరీరధారి అంటే ఆయన వాక్యమైన వాడు వాక్యమే. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకున్నాడు. అంటే ఇప్పుడు వాక్యము ఉన్నాడు, ఆయనకు శరీరము ఉంది. అందువలనే యేసుక్రీస్తు ప్రభువారిని దైవమానవుడు అనేది. దేవుడే మానవుడిగా వచ్చాడు అంటే ఆయన మార్పు కాదు, ధరించుకొనుట. అంటే ఆయన 100% దేవుడు. ఆయన గుణలక్షణములు, దైవలక్షణములైనటువంటి నిత్యత్వము, ఆయన సృష్టికర్త, ఆయన వెలుగు, ఆయన జీవము, ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన లేకుండా ఏది లేదు. ఏదైతే ఆయన సర్వం మీద అధికారము, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి ఏదైతే ఉన్నవో అవి ఉండి దాని మీద ఆయన దాసుని స్వరూపాన్ని, శరీరాన్ని ధరించుకున్నాడు. దాన్ని శరీరధారి అంటారు. అందువలనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆయన దైవమానవుడు, 100% దేవుడు, 100% మానవుడు. ఏదో సగం దేవుడు సగం మానవుడు కాదు. ఈ మానవత్వము, దైవత్వము
ఆయనలో 2 స్వభావాలు వితౌట్ ఎనీ కన్‌ఫ్యూజన్, వితౌట్ చేంజ్, వితౌట్ ఎనీ డివిజన్ అండ్ వితౌట్ సెపరేషన్ అంటాం. ఈ మిళితమై ఉండటం, కలిసి ఉండటము అనేది దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు శరీరము అంటున్నప్పుడు ఇట్స్ ఫిజికల్. ఆయన ఆత్మస్వరూపి. ఇప్పుడు భౌతికంగా నీకు నాకు కనపడటానికి, ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన భౌతికంగా ఫిజికల్గా ఉన్నాడు. అంటే బోన్స్, బాడీ, బ్లడ్ అంటాం. ఎముకలు, శరీరము. ఆయన రక్తమాంసములు ధరించాడు. ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆయన నీవలే నామలే ఎముకలు కలిగి ఉండి ఆయన భౌతికంగా ఈ లోకానికి వచ్చాడు. రెండవది శరీరధారి అంటున్నప్పుడు ఒక మోర్టల్, అంటే మరణాన్ని అనుభవించేటువంటి మర్త్యమైన అంటాం. మర్త్యమైనది అంటే మరణించేటువంటి ఒక శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. అంటే నీవు నేను ఏ విధంగా ఒక రక్తమాంసములు కలిగి, ఎముకలు కలిగి, శరీరం కలిగి ఉంటామో, మర్త్యమైనటువంటి దేహంతో ఉన్నాము, మరణకరమైనటువంటి దేహంతో, మరణించేటువంటి దేహంతో ఉన్నామో, యాజ్ ఎ ఫిజికల్ అండ్ మోర్టల్ ఏ విధంగా ఉన్నామో, ఇదే శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ వాక్యము శరీరధారి అంటే వాక్యమయ్యున్నాడు, శరీరాన్ని ధరించుకున్నాడు. అందువలనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏ పర్ఫెక్ట్ గాడ్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్ అనేది బైబిల్ గ్రంథం యొక్క శ్రేష్టమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యేకత. మానవాళి మొత్తం కూడా సరిగా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటుంది. ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాక్యమై ఉన్నవాడు, అంటే ఆయన దేవుడు, నిత్యుడు, సృష్టికర్త, మహిమగలవాడు. అటువంటి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. కాబట్టి ఏ శరీరము ఏదైతే బోన్స్, బాడీ, బ్లడ్, మర్త్యమైనటువంటి దేహం ఉంటుందో ఆ దేహాన్ని ధరించుకున్నాడు. కాబట్టి ఆయన దైవ మానవుడు అనేటువంటి విషయం. జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్, గాడ్ ఇన్ ఫ్లెష్ అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అది ఆ వాక్యము శరీరధారి అనే మాట. రెండవది మన మధ్య నివసించను అన్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆయన మన మధ్య నివసించను ఏమన్నాడు? డ్వెల్ట్ అమాంగ్ అస్, అంటే మన మధ్య సంచరించటం, నివాసము చేయటము అనేది. అంటే దేవుడు మానవుల మధ్య నివాసం చేయటానికి ఆయన వాక్యము శరీరధారి అయ్యాడు అన్నాడు. ఈ నివాసము చేయుట అనేది మనకు సరిగా అర్థం కావాలి అంటే, ఆనాడు ఉన్నటువంటి పాత నిబంధన కాలంలో దేవుడు ఆ ప్రజల మధ్య నివాసం చేయడానికి ఒక గుడారాన్ని కట్టమన్నాడు. గుడారము, దాన్ని ప్రత్యక్షపు గుడారము అంటాం. ద టెంట్ అనేది ఒక గుడారాన్ని కట్టాలి అన్నాడు. అక్కడ దేవుడు నేను మీ మధ్య నివాసం చేస్తాను, ఆ గుడారములో నేను ఉంటానంటే ఉద్దేశము ఇంకా తన్ను తాను అక్కడ కన్ఫైన్ చేసుకొని ఇంక దేవుడు కాదు, ఆయన ఇంకెక్కడ ఉండడు, ఆయన సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞాని కాదు, సర్వశక్తిమంతుడు కాదు, కేవలము ఆ స్థలంలోనే ఉన్నాడు అనే భావన కాదు. ఆయన దేవుడే, దైవ లక్షణములు కలిగిన వాడే. అయితే తన ప్రజల మధ్య నివాసం చేయడానికి తనకు ఒక గుడారం కట్టమని చెప్పాడు. ప్రత్యక్ష గుడారము అన్నాడు. టు డ్వెల్ అన్నాడు. మీ మధ్య నివాసము చేయడానికి అన్నాడు. ఎందుకు నివాసం చేయాలి అంటే, ఒకటి టు మీట్, కలుసుకోవడానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో ముచ్చటించడానికి, మీతో మాట్లాడటానికి, నన్ను నేను ప్రత్యక్షపరచుకోవడానికి, పరిచయం చేసుకోవడానికి, ప్రత్యక్షపరచుకోవడానికి, కలుసుకోవటానికి. అందువల్ల దాన్ని టెంట్ ఆఫ్ మీటింగ్ అని, అంటే కలుసుకునేటువంటి
స్థలము అంట. అంత మాత్రమే కాదు, దేవుడు మీ మధ్య నివాసం చేయటానికి అని చెప్పన్నాడు. కాబట్టి కలుసుకోవటానికి, నివాసం చేయటానికి ఆనాడు ఏ విధంగా ఆ గుడారంలో, ప్రత్యక్షపు గుడారములో ఏ విధంగా దేవుడు వారి మధ్య ఉన్నాడో, ఇది మనకు నిర్గమాకాండము 25వ అధ్యాయములో 8వ వచనములో నివసించటానికి అంటాడు. 25, 22లో అక్కడ నిన్ను కలుసుకొందును అని చెప్పంటాడు. కాబట్టి టు మీట్ అండ్ టు మేక్ హోమ్ వితిన్ అస్ అంట. అంటే అక్కడ మనల్ని కలుసుకోవడానికి, మన మధ్య నివాసం చేయడానికి దేవుడు ప్రత్యక్ష గుడారం అన్నాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ అదే భాష, ఆనాడు ఏ విధంగా ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు తన జనుల మధ్య సంచరించాడో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము శరీరధారి అవటం వలన మన మధ్య నివాసం చేయటం అంటే మనలను కలుసుకోవటానికి, మనతో మాట్లాడటానికి, మనతో ముచ్చటించటానికి, అలానే మన మధ్య నివాసం చేయటానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ ఒక సత్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఎందుకు దేవుడు ఈ విధంగా చేయాల్సి వచ్చింది? ఎందుకు ఇంత తతంగం ఎందుకు? ఆయన దైవమానవుడిగా రావటము, ఈ లోకంలో మానవుల మధ్య వారిని కలుసుకోవడానికి, వారితో నివాసము చేయటానికి రక్తమాంసములు ధరించి ఎందుకు రావలసి వచ్చింది అంటే, ప్రియులారా, దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు, ఆ ఏదెను తోటలో దేవుడు ఆదామును చేసినప్పుడు, ఏదెను తోటలో దేవుడే ఆదాము దగ్గరకు వచ్చాడు, ఆదాముతో నివాసము చేశాడు, సంచరించాడు, నివాసం చేశాడు, సంచరించాడు, కలుసుకున్నాడు, వారితో మాట్లాడాడు, వారితో సహవాసం చేశాడు. అయితే పాపము వలన ఆదాము ఆ వనము నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు, బయటకు వెళ్ళగొట్టబడ్డాడు. ఇప్పుడు బయటకు వెళ్ళినటువంటి మానవుడు మరలా తిరిగి దేవుని దగ్గరకు ఏ విధంగా రావాలి అని మానవుడు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. దీన్నే మతము అంటాం. దేవునిని చేరటానికి మానవుడు చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని మతము అంటారు. అది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, కానీ అది కుదరదు. అది మానవుడు తన సొంత ప్రయత్నాల ద్వారా దేవుణ్ణి కలుసుకోలేడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏ విధంగా ఏదెను తోటలో ఆదాము దగ్గరికి ఏ విధంగా దేవుడు సంచరించడానికి వచ్చాడో, ఇశ్రాయేలు ప్రజల మధ్య వారితో కలుసుకోవడానికి, వారితో నివాసం చేయడానికి ప్రత్యక్ష గుడారము ఏ విధంగా కట్టారో, ఇప్పుడు దైవమానవుడు, దేవుడే మానవునిగా రక్తమాంసములు ధరించి మన మధ్యకు వచ్చాడు. ఎందుకంటే ఏదైతే మానవుడు కోల్పోయాడో ఆ సమాధానాన్ని, సంతోషాన్ని, దేవుని సన్నిధిని, పరలోక భాగ్యాన్ని, ఆ నిత్యత్వాన్ని, ఆ సంతోషాన్ని, దేవునితో గడిపేటువంటి దాన్ని ఏదైతే మానవుడు కోల్పోయాడో, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారి అవటం ద్వారా, మన మధ్య నివసించు ద్వారా ఆయన పరలోకాన్ని, దేవుని రాజ్యాన్ని భూలోకానికి తీసుకొచ్చాడు. దేవుని సన్నిధే మనతో పాటు ఉంది. అర్థమవుతుంది అనుకుంటాను. కాబట్టి ఇప్పుడు నేను దేవుని కోసం ప్రయత్నం చేయటం కాదు, దేవుడే నా కోసం వచ్చాడు. కాబట్టి నాతో పాటు నివాసం చేయడానికి, నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నేను చేయవలసింది ఏమిటంటే ఆయనను అంగీకరించటమే, ఆయనను రిసీవ్ చేసుకోవటం అని చెప్పంట. ఇప్పుడు నేను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయనే నన్ను ప్రేమించి నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చేయాలి? నేను ఇంక హడావుడి చేయాల్సిన అవసరం లేదు. ఆయనను చేర్చుకోవటం, ఆయనను అంగీకరించటం. కాబట్టి ఇప్పుడు అందువల్లనే ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, కానీ వారు ఆయన అంగీకరించలేదు.
అయితే ఎందరూ ఆయనను అంగీకరిస్తారో వారు దేవుని కుమారులవటానికి దేవుడు అధికారం ఇస్తాడు అని యోహాను సువార్త 1:12 చెప్పాడు. కాబట్టి ఆయన శరీరధారే, వాక్యము శరీరధారే అనేటువంటి మాటలో ఆయన దేవుడు, మానవుడు, వాక్యమయున్నవాడు మొదటి వచనంలో శరీరాన్ని ధరించుకున్నాడు అంటున్నప్పుడు 100% దైవుడు, 100% మానవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. 2 మన మధ్య నివసించటం. ఎందుకంటే మనలను కలుసుకోవటానికి, మనతో మాట్లాడటానికి, మనతో నివాసం చేయటానికి, అలానే ఇప్పుడు పరలోకము మన మధ్య ఉంది. దేవుని రాజ్యం మన మధ్య ఉంది. దేవుడే మన మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన కోరుకుంది ఏమనంటే ఆయనను అంగీకరించుట. ఒక రకంగా చెప్పాలి అంటే ఏదేనైతే ఆదాము కోల్పోయాడో ఇప్పుడు అదే ఏదేను మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయనను అంగీకరించాలి, విశ్వాసం ఉంచాలి, నమ్మాలి అనేది బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది అండి. కాబట్టి క్రైస్తత్వం యొక్క, క్రీస్తు యొక్క ప్రత్యేకత ఏమిటంటే మానవుడు దేవుని దగ్గరికి ప్రయత్నం చేయడం కాదు, దేవుడే మానవుని దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయనను అంగీకరించడం ద్వారా దేవుని బిడ్డలవుతారు, వారు రక్షింపబడతారు, వారి పాపములు క్షమించబడతాయి, వారు దేవునితో పాటు ఎల్లకాలము జీవిస్తారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఈ వాక్యం వింటున్న మీరు ఇంకెవరైనా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఆయన నీతో పాటు ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీతో ముచ్చటించడానికి, నీతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభువుని నమ్ముకున్న వారు ఇటువంటి సత్యాలు సరిగా అర్థం చేసుకుని ఆయనను ఆరాధించడానికి, ఆనందించడానికి, ఆయన వలె జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.